Good morning, everyone. సో ఈ లోపల ఇంకా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. సో ఎస్టర్డే ఏమైతే టాపిక్ డిస్కస్ చేసుకున్నామో సో ఒక్కొక్కరిని నేమ్ పెట్టి పిలుస్తాను. సో వాళ్ళు మాత్రమే డౌట్స్ చెప్పండి. ఏమైతే అడుగుతానో దానికి ఆన్సర్ చేయండి. ఓకేనా? సో కుమారి, No doubts, ma'am. కుమారి, No doubts, ma'am. సో నేను క్వశ్చన్స్ వేస్తాను, మీరు ఆన్సర్ చేయండి. మీ డౌట్స్ కాదు. సో మనం కీవర్డ్ రీసెర్చ్ లో మనం 4 స్టెప్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో 4 స్టెప్స్ ఒకసారి సైడ్ హెడ్డింగ్స్ ఒకసారి చెప్పండి. కుమారి, శ్రీలక్ష్మి, సో రెస్పాండ్ అవ్వండి.
కుమారి, శ్రీలక్ష్మి, భవానీ. సో ప్రాక్టికల్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో మండే క్లాస్ అంతా కూడా మనకి ప్రాక్టికల్ గానే ఉంటుంది అని చెప్పేసి. సో మినిమమ్ బేసిక్స్ అవన్నీ కూడా తెలుసుకోకుండా మనం ప్రాక్టికల్ అనేది చేయలేము కదా. సో టైటిల్ కి మినిమం ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, మెటాకి ఎన్ని ఉంటాయి. సో మినిమం బేసిక్స్ అనేది తెలుసుకోకుండా మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేయలేం కదా వర్డ్ ప్రెస్ లో. సో ప్రాక్టికల్ గా కావాలి అంటే మీరు మినిమం బేసిక్స్ అనేది తెలుసుకోవాలి. సో ఏమైనా క్వశ్చన్స్ అడుగుతుంటేనే దానికి ఆన్సర్ చెప్పట్లేదు. సో డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఆఫ్టర్ క్లాస్ తర్వాత అడుగుతున్నాను. డౌట్స్ ఏమీ లేవు అని అంటున్నారు. సో మార్నింగ్ వచ్చిన వెంటనే ఎస్టర్డే క్లాస్ లో డౌట్స్ ఏమన్నా అడుగుతుంటే రిప్లై ఇవ్వట్లేదు. సో పిలుస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు. సో మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. సో రెస్పాండ్ అవ్వండి. సో కీవర్డ్ రీసెర్చ్ లో మనం ఏమైతే 4 స్టెప్స్ అనేది మనం వెరిఫై చేసిన తర్వాత మనం ఆప్టిమైజ్ చేస్తామో, సో ఆ 4 స్టెప్స్ జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే చెప్పండి. సో మనం కీవర్డ్ రీసెర్చ్ లో మనం ఏమైతే 4 స్టెప్స్ అనేది మనం
సో ఓకే, క్లాస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో మనం ఎస్టర్డే క్లాస్ లో ఆల్రెడీ కంటెంట్ ఆప్టిమైజేషన్ అనేది చెప్పుకున్నాం. సో కంటెంట్ ఆప్టిమైజేషన్ అంటే సో వెబ్సైట్ లో మనకి ఏమైతే ఉంటుందో సో కంటెంట్ మొత్తం కూడా ఓవరాల్ పేజ్, సో పర్ పేజ్ లో వచ్చి మనకి మినిమం 600 వర్డ్స్ కంటే మనం ఎక్కువ యూజ్ చేయాలి. సో దానికంటే తక్కువ అనేది యూజ్ చేస్తే సో అది బ్యాడ్ ఎస్ఈఓ అని చెప్పేసి మనం ఎస్ఈఓ అనేది ప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే గూగుల్ అనేది మనకి ర్యాంకింగ్ అనేది ఇవ్వదు. అట్ ది సేమ్ టైం మనం ఏం చేస్తామంటే సో మినిమం 600 వర్డ్స్ కంటే మనం ఎక్కువ అనేది ఆప్టిమైజ్ చేయాలి. సో ఆ వర్డ్స్ లో మనకి మెయిన్ కీవర్డ్స్ అనేది ఉండాలి. అండ్ అలాగే మనం ఏమైతే డొమైన్ నేమ్ అయితే మనం యూజ్ చేస్తున్నామో సో ఆ డొమైన్ నేమ్ అనేది ఉండాలి. సో మన ప్రొడక్ట్ డీటెయిల్స్ కానీ సర్వీస్ డీటెయిల్స్ కానీ కంపల్సరీ ఉండాలి. సో మనం ఏంటంటే 1000 వర్డ్స్ ఏమైతే ఉంటాయో సో 1000 వర్డ్స్ కి 30 టైమ్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. సో 31 టైం మనం యూజ్ చేస్తే అది కన్సిడర్ మనం బ్యాడ్ ఎస్ఈఓ అని చెప్పేసి ప్రూవ్ అవుతుంది. సో అలా మనం కీవర్డ్ ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు 30 టైమ్స్ కంటే మనం ఎక్కువ ఆప్టిమైజ్ చేస్తే సరే సో దాన్ని ఏం చేస్తామంటే సో బ్యాడ్ ఎస్ఈఓ అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం. సో అందుకని మనకి సో అది సాల్వ్ చేసుకోవడానికి గూగుల్ అనేది ఒక 2 స్టెప్స్ అనేది మనకి ప్రొవైడ్ చేసింది. సో ఫస్ట్ వన్ వచ్చి సెనామియన్స్. సో సెనామియన్స్ అంటే మనకి అందరికి మీనింగ్ తెలుసు. సో ఆల్రెడీ ఎస్టర్డే మనకి రిమైండ్ అయితే చేశాను. సో మీనింగ్స్ ఒకే పదానికి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్, సేమ్ మీనింగ్స్ వచ్చేలాగా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ దట్ వర్డ్స్ ఇన్ సేమ్ సేమ్ సిమిలర్ మీనింగ్ వచ్చే వర్డ్స్ ఏదైనా సరే మనం 30 కంటే మనం ఎక్కువ వర్డ్స్ అనేది మనం ఆప్టిమైజ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి స్ట్రిమ్మింగ్. సో స్ట్రిమ్మింగ్ అంటే యూజ్ డిఫరెంట్ ఫార్మ్స్ ద సేమ్ వర్డ్. సో మనకి ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయో సో డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ని ఒకే మీనింగ్ వచ్చేలాగా మనం దాన్ని ఆప్టిమైజ్ అనేది చేసుకొని మనం కంటెంట్ ఆప్టిమైజేషన్ అనేది యూజ్ చేసుకుంటాం. సో స్ట్రిమ్మింగ్ అంటే మనకి ఐడియా లేదు. సో స్ట్రిమ్మింగ్ అంటే మీకు సెనామియన్స్ అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. బేకరీని సో బేకరీ అని చెప్పేసి అంటాం, లేదంటే కేక్ షాప్ అని చెప్పేసి, సో లేదంటే బ్రెడ్ షాప్. సో అలాగా ఒకే దానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ తో మనం ఆప్టిమైజేషన్ అనేది మనం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం స్ట్రిమ్మింగ్ వచ్చేసి డిఫరెంట్ వర్డ్స్ వాడతాం కానీ సో మీనింగ్ అయితే ఒకేలా ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఇది. సో ఈ డిఫరెన్స్ అనేది మనం ఆప్టిమైజ్ చేసుకొని సో కంటెంట్ లో అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో స్ట్రిమ్మింగ్ వర్డ్స్ అంటే మనకి ఆప్టిమైజ్ అని చెప్పేసి ఉందనుకోండి. సో ఆప్టిమైజ్డ్, ఆప్టిమైజింగ్. సో ఏంటంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ గా వర్డ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. సో అలా మనకి ఇంకా వర్డ్స్ వచ్చి అలా డిఫరెంట్ గా అనేది మనం యూజ్ చేస్తాం. సో అలాంటి వర్డ్స్ ని మనం ఏమంటే స్ట్రిమ్మింగ్ వర్డ్స్ అని చెప్పేసి అని అంటాం. సో స్ట్రిమ్మింగ్ వర్డ్స్ కి ఎగ్జాంపుల్స్ అనేది మనకి ఒకవేళ తెలియకపోతే మనం ఆస్క్ చాట్‌జిపిటి. సో చాట్‌జిపిటి అడిగినా మనకి ఏఐ కానీ సో జెమినీ కానీ సో మనకి ఏంటంటే టూల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేసింది. It helps to Google understand the meaning without repeating the ఎక్స్ట్రా కీవర్డ్స్. మనకి కీవర్డ్స్ అనేది ఎక్స్ట్రాగా మనకి రాకుండా ఉండడానికి యూజ్ చేస్తాం. సో ఒక 100 వర్డ్స్ అనేది మనం ఒక్క పేజ్ లో యూజ్ చేస్తే సో ఆ పేజ్ మనం 3 టైమ్స్ మాత్రమే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మనం 1000 వర్డ్స్ అనేది యూజ్ చేస్తే అందులో 30% మాత్రమే మనం యూజ్ చేస్తాము. సో క్యాలిక్యులేషన్ అనేది మనకి ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో 100 వర్డ్స్ మనం ఆప్టిమైజ్ చేసుకున్నాం ఒక్క పేజ్. సో పేజ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, వెబ్సైట్ లో మనం ఏదైతే ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్.
సో అలా ఓపెన్ చేస్తాం కదా. సో ఐడియా ఉందో ఒకసారి ఏమైనా చూపించమంటారా పేజెస్? సో అందరికి పేజెస్ అంటే ఐడియా ఉందా? సో మనం అలా వెబ్సైట్ లో ఒక పేజ్ లో ఫర్ సపోజ్ 100 వర్డ్స్ అనేది మనం యూజ్ చేసాం. సో 100 వర్డ్స్ అనేది యూజ్ చేసినప్పుడు సో ఆ, మనం ఏదైతే కంటెంట్ ఆప్టిమైజ్ చేసినప్పుడు పర్టికులర్ గా మనం ఏంటి సో 3%. సో 3% అనేది నేను చేశాను. సో 3% చేస్తే 100 కి ఒక కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ కంటెంట్ అంతా క్రియేట్ చేశాను, అందులో డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ అన్ని యూజ్ చేశాను. బేకరీయే చూసుకుందాం. సో బేకరీ చూసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? సో నేను 100 వర్డ్స్ అనేది కంటెంట్ ఆప్టిమైజ్ చేసినప్పుడు మనకు మెయిన్ కేటగిరీ ఏంటి? బేకరీ. సో బేకరీ మీద నేను ఆప్టిమైజ్ అనేది చేయాలి కంటెంట్. సో నేను ఏం చేస్తానంటే 100కి 3 టైమ్స్ యూజ్ చేయాలి. సో 3 టైమ్స్ కంటే ఎక్కువ యూజ్ చేస్తే అది బ్యాడ్ ఎస్ఈఓ అని చెప్పేసి అని అంటాం. క్లియర్ కదా? క్యాలిక్యులేషన్ అనేది 100 × 3% అని చెప్పేసి మనం చేస్తే మనకు వచ్చేది ఎన్ని టైమ్స్ అయితే యూజ్ చేస్తామో అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1000 కీవర్డ్స్ తో మనం ఆప్టిమైజ్ అనేది చేసుకున్నాం. ఇంటూ 300. సో 300 వర్డ్స్ అయితేనే మనం యూజ్ చేస్తాం 1000కి. ఎవ్రీవన్ క్లియర్ కదా? సో అలా మనకి ఎన్ని వర్డ్స్ అయితే ఉంటాయో ఆ వర్డ్స్ కి మనం 3% అది వేసి సో క్యాలిక్యులేట్ చేస్తే ఓన్లీ 300 టైమ్స్ మాత్రమే ఒక వర్డ్ అనేది యూజ్ చేయాలి. సో బేకరీ అని చెప్పేసి ఉంది. ఆ బేకరీ అనే వర్డ్ నేను 1000 వర్డ్స్ లో 300 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. 301 యూజ్ చేస్తే అది కంటెంట్ ఆప్టిమైజేషన్ కదా, గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కి సో నేను ఆపోజిట్ గా వెళ్తున్నట్టు, సో బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ చేస్తున్నట్టు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది కంటెంట్ ఆప్టిమైజేషన్ లో జరుగుతున్నాయి. సో అలా జరిగినప్పుడు ఏం చేస్తామంటే మనకి గూగుల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు సినామియన్స్ వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కీవర్డ్స్ స్ట్రమ్మింగ్ అని చెప్పేసి మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో కీవర్డ్ స్ట్రమ్మింగ్ అనేది యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ క్యాలిక్యులేషన్ అనేది యూజ్ చేసి సో కీవర్డ్ స్ట్రిమ్మింగ్ అని చెప్పేసి యూజ్ చేస్తాము. సో మనకి కీవర్డ్ స్ట్రిమ్మింగ్స్ ఎగ్జాంపుల్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిమైజ్ అని చెప్పేసి ఉంది. సో ఆప్టిమైజ్, ఆప్టిమైజేషన్, ఆప్టిమైజింగ్, ఆప్టిమైజ్డ్. క్లియర్ కదా? ఒకే వర్డ్ ని ఒకే మీనింగ్ వచ్చేలా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ తో నేను యూజ్ చేశాను. సో నేను ఒక ఆప్టిమైజ్డ్ అనేది కీవర్డ్ ఒక 30 టైమ్స్ యూజ్ చేశాను. సో నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే ఆప్టిమైజింగ్ అనే వర్డ్ చూస్ చేసుకొని సో అది యూజ్ చేస్తాను. సో ఇది కూడా 30 టైమ్స్ అయిపోయింది ఒక పేజ్ లో అని అంటే సో నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే ఆప్టిమైజ్డ్ అని చెప్పేసి యూజ్ చేస్తాను. సో అలా మనకి స్ట్రిమ్మింగ్ వర్డ్స్ అనేది మనకి సో గూగుల్ అనేది లాంచ్ చేసింది. సో ఈ స్ట్రిమ్మింగ్ వర్డ్స్ అనేది మనం యూజ్ చేసి సో పర్ఫెక్ట్ గా కంటెంట్ క్రియేషన్ అనేది చేయడానికి. సో క్యాలిక్యులేషన్ కానీ సో స్ట్రిమ్మింగ్ వర్డ్స్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. స్ట్రిమ్మింగ్ వర్డ్స్, సినామియన్స్, సో ఈ రెండింటిని కూడా మనం ఏంటంటామంటే కీవర్డ్స్ స్టఫింగ్ లో మనం యూజ్ చేసే 2 మెథడ్స్. సో మీరు ఇంటర్వ్యూస్ కానీ దేనికైనా అటెండ్ అయినప్పుడు సో కంటెంట్ ఆప్టిమైజేషన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కంటెంట్ ఆప్టిమైజేషన్ మీరు చేసినప్పుడు మీకు ఒకే వర్డ్ సో రిపీటెడ్ గా యూజ్ చేయాల్సి వచ్చింది. సో మీరు అలా రిపీటెడ్ గా యూజ్ చేస్తారా, చేయరా? సో దానికి ఏమైనా వే ఉందా అని చెప్పేసి అడుగుతారు. సో అప్పుడు మీరు సింపుల్ గా ఆన్సర్ ఏంటంటే కీవర్డ్ స్టఫింగ్ అనేది యూజ్ చేస్తాం.
సో కీవర్డ్ స్టఫింగ్ అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో వాళ్ళకి ఐడియా లేకపోతే సో కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటి అని చెప్పేసి మీరు అడిగిన సో సినామియన్స్ అని యూజ్ చేయొచ్చు, అలాగే స్ట్రిమ్మింగ్ వర్డ్స్ అనేది కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సినామియన్స్ అంటే మనందరికీ మీనింగ్ తెలుసు. సో స్ట్రిమ్మింగ్ వర్డ్స్ అంటే ఒకే మీనింగ్ వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్. ఎవ్రీవన్ క్లియర్ కదా? ఎవ్రీవన్ క్లియరా? సినామియన్స్, స్ట్రిమ్మింగ్. సో మనం కంటెంట్ ఆప్టిమైజ్ చేసుకున్నప్పుడు కంపల్సరీ టూ అనేది మనం కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. సో కంటెంట్ ఆప్టిమైజేషన్ అనేది అయిపోయింది. సో కంటెంట్ ఆప్టిమైజేషన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం చాట్ జీపీటీని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో కంటెంట్ అని చెప్పేసి మనం గివ్ మీ కంటెంట్ సో డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి అడిగినప్పుడు సో అది ఏదైతే కంటెంట్ ఇస్తుందో కంటెంట్ మనకి ఫ్లూయెంట్ గా చదివి సో బేసిక్ ఇంగ్లీష్ మాత్రమే యూజ్ చేయాలి. సో బేసిక్ ఇంగ్లీష్ అని చెప్పేసి కూడా మనం చాట్ జీపీటీ అయితే సో మనకి అది బేసిక్ ఇంగ్లీష్ లోనే ఇస్తుంది. సో అలా బేసిక్ ఇంగ్లీష్ లో మనం ఇచ్చినప్పుడు మాత్రమే మనం యూజ్ చేయాలి. మనం డిజిటల్ మార్కెటింగ్, మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, సో డిజిటల్ మార్కెటింగ్, సో ఇక్కడ హెడ్డింగ్ లో డిజిటల్ మార్కెటింగ్. సో మనకి ఇలాగా ఒకే పేజ్ లో ఇప్పుడు మీరు చూస్తే ఆల్రెడీ 3 times వచ్చింది. సో అలాగా 3 times కన్నా ఎక్కువ వస్తే సో దాన్ని మనం ఏం చేస్తామంటే సినామియన్స్ కానీ స్ట్రిమ్మింగ్ వర్డ్స్ కానీ క్రియేట్ చేసుకొని సో ఆ ప్లేస్ లో మనం రీప్లేస్ చేసి కంటెంట్ అనేది ఒరిజినలా కాదా అని చెప్పేసి జెన్యునా కాదా అని చెప్పేసి చెక్ చేసి మనం కంటెంట్ ఆప్టిమైజేషన్ అనేది చేసుకోవాలి. సో ఎవరివన్ క్లియర్ కదా? మనం కంటెంట్ ఆప్టిమైజేషన్ చేసుకున్నప్పుడు సో కంటెంట్ అనేది జెన్యునా కాదా అని చెప్పేసి తెలుసుకోవడానికి గూగుల్ వన్ టూల్ అంటే ప్రొవైడ్ చేసింది. సో టూల్ నేమ్ ఏంటి? సో టూల్ నేమ్ ఏంటి? సో కంటెంట్ జెన్యునేనా కాదా అని చెప్పేసి మనం చెక్ చేయాలి. సో చెక్ చేయడానికి ఒక గూగుల్ అని మనకి ప్రొవైడ్ చేసింది ఫ్రీ టూల్ నేమ్ డూప్లికేట్. ఎస్. సో మనం డూప్లీ చక్ర అనేది యూజ్ చేసి సో కంటెంట్ అనేది మనం ఆప్టిమైజ్ అనేది చేసుకుంటాం. సో నెక్స్ట్ గూగుల్ ప్రొవైడ్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో నెక్స్ట్ ఏంటంటే హెడ్డింగ్స్. సో మనం వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తాం. సో వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ చూస్తే ఇదంతా హెడ్డింగ్. సో ఇది మనకి ఏంటంటే సో ఇలాగ మనకి చేంజ్ అవుతున్నాయి. మీరు ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇక్కడ చూసారా ఫుల్ స్టాక్ అని చెప్పేసి ఒక స్లైడ్ వస్తుంది. సో వీటిని అలా చేంజ్ అయ్యే వాటిని ఏమంటామంటే స్లైడ్స్ అని చెప్పేసి అని అంటాము. సో వెబ్సైట్ లో మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా స్లైడ్స్ మూవ్ అవుతున్నట్టు కానీ సో ఇలా మనకి స్క్రోల్ అవుతున్నట్టు కానీ కొన్ని వెబ్సైట్ లో మనకు వస్తాయి. సో వాటిని ఏమంటామంటే స్లైడ్స్ అని చెప్పేసి అంటాము. సో ఇలా మనకి స్లైడ్స్ లో మీకు చూసారా ఇక్కడ ఇక్కడ ఒక డిఫరెంట్
హెడ్డింగ్స్ అయితే యూజ్ చేస్తున్నారు కదా. సో ఇవి మనకి ఏంటంటే ఇవన్నీ మనకి హెడ్డింగ్స్ అని చెప్పేసి అని అంటాం. ఈ హెడ్డింగ్స్ కూడా మనం ఏంటంటే ప్రాపర్ గా ఓన్లీ వన్నే యూజ్ చేయాలని చెప్పేసి గూగుల్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో హెడ్డింగ్ కూడా గూగుల్ కి టర్మ్స్ అండ్ కండిషన్ ఫాలో అవుతూ మాత్రమే మనం హెడ్డింగ్స్ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో హెడ్డింగ్స్ లో మనకి ఏమేమి రూల్స్ అనేది పెట్టింది ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో హెడ్డింగ్స్ ఆర్ ద టైటిల్ ఆర్ సబ్ టైటిల్స్ యూజ్డ్ ఇన్ కంటెంట్ టు ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్. సో మనం హెడ్డింగ్స్ ఏమైతే ఉన్నాయో సో హెడ్డింగ్స్ లో మనకి టైటిల్స్ కానీ సబ్ టైటిల్స్. సో సబ్ టైటిల్స్ అంటే మనకి ఇందాక ఫుల్ స్టాక్ అని చెప్పేసి దాని కింద ఏమైతే వచ్చిందో సో వాటిని, సో హెడ్డింగ్ కంటే మనకి ఇంచెస్ అయితే మనకి తక్కువ ఉంటుంది. సో ఫాంట్ కానీ సో అవన్నీ కూడా ఏంటంటే మనం సో హెడ్డింగ్స్ లో అవన్నీ కూడా యూజ్ చేస్తాం. సో అది ఏంటంటే మనకి ఇట్ హెల్ప్ టు యూజర్స్ అట్రాక్ట్ అవ్వడానికి. సో వాళ్ళకి ఎక్కువ సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే పాస్ అవ్వడానికి కూడా సో హెడ్డింగ్స్ అనేది యూజ్ చేస్తారు. సో హెడ్డింగ్స్ మనమే చూస్తాం. సో హెడ్డింగ్స్ అనేది మనకి ఏంటంటే వేరే లెటర్స్ తో వేరే లైన్స్ తో కానీ వేరే ఫోన్ తో కానీ కంపేర్ చేస్తే సో ఇవి ఏంటంటే మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో మనకి ఏంటంటే ఎక్కువ అట్రాక్ట్ అనేది చేస్తుంది. సో హెడ్డింగ్స్ కూడా మనం చూసారా వీళ్ళు లేటెస్ట్ అని చెప్పేసి కోర్సెస్ అని చెప్పేసి సో వీళ్ళు ఎలాగా ఆప్టిమైజ్ అనేది చేసుకున్నారు. సో ఈ వెబ్సైట్ అంతా కూడా కోడింగ్ లో మనం చేశారు. సో ఇలా మనకి ఏం కావాలితే అది మనని చూస్ చేసుకోవడానికి హెడ్డింగ్ అనేది మనం మెయిన్ గా చూస్ చేసుకుంటాం. సో హెడ్డింగ్ అనేది కూడా మనం అంతే ప్రాపర్ గా ఇవ్వాలి. సో ఈ కంటెంట్ అంతా చదవం ఫస్ట్ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ చదివేది హెడ్డింగ్ అనేది చదువుతారు. సో హెడ్డింగ్ చదివి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే లోపల ఉండే కంటెంట్ అనేది వాళ్ళు చదువుతారు. సో అందుకే మనం ఏంటంటే కంటెంట్ ఏదైతే హెడ్డింగ్ ఉందో హెడ్డింగ్ కూడా ఓన్లీ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రమే ఫాలో అయ్యి మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో మనకి ఏంటంటే హెడ్డింగ్స్ లో 6 టైప్స్ ఉంటాయి. H1, H2, H3, H4, H5, H6. సో మనం H1 అనేది దేనికి యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో మెయిన్ టైటిల్ హెడ్డింగ్. సో మెయిన్ ఏదైతే మనం హెడ్డింగ్ అనేది యూజ్ చేస్తామో వెబ్సైట్ లో సో ఆ వెబ్సైట్ అంతటికి మనం H1 ట్యాగే యూజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్లైడ్స్ వెళ్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీకు మిడిల్ లో చూస్తే H1 ట్యాగే యూజ్ చేశారు. ఇవన్నీ దీని మీద చిన్నగా ఉంటాయి. ఇవన్నీ దీంతో ఫస్ట్ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే మిగతావన్నీ కూడా మనకి కొంచెం H2 సైజులో కనిపిస్తాయి. సో మనం ఒక్క వెబ్సైట్కి వచ్చి ఓన్లీ ఒక్క H1 ట్యాగ్ మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా మెయిన్ టైటిల్ కి మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పేసి గూగుల్ మనకి చెప్పింది. సో గూగుల్ ఏంటంటే మనకి మెయిన్ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని H1 అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. H2, H3, H4 అండ్ 5, 6 ఇవన్నీ కూడా మన ఇష్టం. సో H2 ఏంటంటే ఎక్కువ H2 కానీ H3 కానీ ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే కింద ఏమైతే ఉన్నాయో దాని కింద సబ్ టైటిల్ అనేది యూజ్ చేస్తారు. అండ్ H4, H5, H6 అనేది మనకి ఏంటంటే నార్మల్ టెక్స్ట్. సో ఇదంతా ఏంటంటే నార్మల్ టెక్స్ట్. సో ఇవంటే నార్మల్ టెక్స్ట్. ఇవన్నీ నార్మల్ టెక్స్ట్ ఏంటంటే ఇవన్నిటికి కూడా ఓన్లీ H3 టు H6 లో ఒక్క హెచ్ ఏదైతే యూజ్ చేస్తారో అదంతా కూడా మనం కంటెంట్ అంతా కూడా ఓన్లీ వన్ దాంతోనే మనం చేయాలి. H1 అనేది మెయిన్ టైటిల్ కి యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఓన్లీ వెబ్సైట్ కి 1 టైం మాత్రమే యూజ్ చేయాలి. 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు. కానీ గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్ లో మనం ఫాలో అవ్వలేనట్టు సో ఆటోమేటిక్ గా మనకి ర్యాంకింగ్ అనేది రాదు. సో ఇవన్నీ మనం ఫాలో అవుతూ చేస్తున్నది. మెయిన్ థీమ్ ఏంటంటే గూగుల్ మనకి ప్రొవైడ్ చేసే మనకి పొజిషన్. సో పొజిషన్ కోసమే సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఫాలో అవుతూ
సో మనం పొజిషన్ కోసం అనేది మనం ఆప్టిమైజ్ అనేది చేసి ఎస్ఈఓ అనేది చేస్తాము. సో H2 H3 అండ్ సబ్ టైటిల్ కోసం H4 5 6 అనేది నార్మల్ టెక్స్ట్. H1 ఈజ్ యూజ్డ్ ఫర్ ద టైటిల్. సో ఓన్లీ టైటిల్ కే యూజ్ చేస్తాం. H2 అండ్ H3 ఈజ్ యూజ్డ్ సబ్ టైటిల్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, సబ్ టైటిల్స్ అనేది యూజ్ చేస్తారు. సో మిగతా ఎంత కూడా మనకి నార్మల్ టెక్స్ట్ కానీ, సో ఫాంట్స్ ఏమైతే ఉంటాయి, సో ఫాంట్లు కానీ, సో ఏమైనా సరే యూజ్ చేసుకుంటారు. సో మీరు హెడ్డింగ్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే H1 ఒకటే మీరు రిమైండ్ చేసుకోవాలి. H1 అనేది ఓన్లీ వన్ టైమే యూజ్ చేయాలి, ఓన్లీ హోల్ మొత్తం వెబ్సైట్ కి. క్లియర్ అండి? సో హెడ్డింగ్స్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ వన్ వచ్చి బోల్డ్ టెక్స్ట్. సో బోల్డ్ టెక్స్ట్ అంటే మనకు అందరికీ ఐడియా ఉంది. సో ఏదైతే హెడ్డింగ్ ఉంటుందో సో దాన్ని మనం ఏం చేస్తామంటే బోల్డ్. మీరు ఇక్కడ చూస్తే బి అని చెప్పేసాను. సో బోల్డ్ అనేది ఏంటంటే మామూలు లెటర్స్ తో కంపేర్ చేస్తే దాన్ని మనం హైలైట్ చేసినట్టు. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే బోల్డ్ టెక్స్ట్ ఈజ్ యూజ్డ్ టు హైలైట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. సో మనకి ఏదైనా వర్డ్స్ ఉంటాయి, సో వాటిని మనం ఏం చేస్తాం, బోల్ట్ అనేది యూజ్ చేసి, సో బోల్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. సో అదేంటంటే అలా బోల్ట్ అనేది యూజ్ చేస్తే అది మనకి ఇంపార్టెంట్ వర్డ్ అన్నా అవ్వచ్చు ఆర్ సెంటెన్స్ అన్నా కూడా అవ్వచ్చు. ఇట్ హెల్ప్స్ టు రీడ్ క్విక్లీ నోట్ ద కీవర్డ్. ఏదైతే మనకి యూజర్స్ ఉంటారో వాళ్ళు క్విక్ అంటే ఫాస్ట్ గా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడానికి అండ్ వాళ్ళకి రిలేటెడ్ గా ఏదైతే కీవర్డ్స్ ఉంటాయో సో అది యూజ్ఫుల్ వాళ్ళకి అనిపించి సో మిగతా కంటెంట్ అంతా చదవడానికి పాసిబుల్ అవ్వడానికి. సో మనం కంటెంట్ మిడిల్ లో ఏం చేస్తామంటే బోల్డ్ టెక్స్ట్ అది అంతా ఇచ్చేయకూడదు. సో మనకి ఏదైతే ఆ పారాలో మనకి సెంటెన్స్ లో కానీ, సో పారాగ్రాఫ్ లో కానీ, సో పేజ్ లో కానీ మనకి ఏదైతే ఇంపార్టెంట్ కీవర్డ్ అని చెప్పేసి మనం చూస్ చేసే కంటెంట్ ఏదైతే ఉందో సో అందులో మనం బోల్డ్ టెక్స్ట్ అనేది ఇచ్చుకుంటాం. సో వై యూజ్ బోల్డ్ అంటే మనకి ఎక్కువ హైలైట్ అవ్వడానికి ఇంపార్టెన్స్ పాయింట్స్ అనేది మనకి తెలియడం కోసం బోల్డ్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇంప్రూవ్ రీడబిలిటీ. సో మనకి ఏదైతే మనం చేస్తామో చదువుకుంటామో సో అది ఏంటంటే ఫాస్ట్ గా చదవడానికి, సో మనకి ఐడెంటిఫై అనేది చేయడానికి యూజ్ అవుతుంది. ఇది హెల్ప్స్ యూజర్ స్కాన్ కంటెంట్ ఈజీ. సో మనకి ఏదైతే యూజర్స్ ఉంటారో ఆ కంటెంట్ అనేది రీడ్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో వాళ్ళు చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఇటాలిక్ టెక్స్ట్. సో ఇటాలిక్ టెక్స్ట్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. సో మనకి ఏదైతే ఫాంట్ ఉందో సో అది మనకి ఏంటంటే స్లాంట్ గా ఉంటుంది. సో ఏంటంటే ఎక్కువ బోల్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది యూజ్ చేసినా పర్వాలేదు, ఇటాలిక్ టెక్స్ట్ అనేది యూజ్ చేసినా పర్వాలేదు. కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే బోల్డ్ టెక్స్ట్. సో ఇటాలిక్ ఏంటంటే నార్మల్ టెక్స్ట్ వచ్చేస్తుంది కానీ సో జస్ట్ దానికి స్లైడ్ అవుతుంది. సో బోల్డ్ అనేది ఏంటంటే మనకి ఇలా బ్లాక్ ఏదైతే ఉందో చూసారా, సో మనకి ఇలా హైలైట్ అనేది అవుతుంది. సో మనకి బోల్డ్ ఇటాలిక్ సో ఇవి కూడా మనం కంటెంట్ లో మనం కంపల్సరీ యూజ్ చేయాలి. సో మీరు ఏ వెబ్సైట్ చూసినా మినిమం వాళ్ళు బోల్ట్ ఏమైతే ఉన్నాయో సో అవి కానీ సో ఏమన్నా సరే వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా బోల్ట్. మీరు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే ఇవన్నీ కూడా మీకు బోల్ట్ కే కనిపిస్తాయి. సో నార్మల్ టెక్స్ట్ తో ఇంకోటి చూడండి, నార్మల్ టెక్స్ట్ తో కనిపిస్తే ఇవన్నీ బోల్డ్.
మీరు చూసారు ఇవన్నీ. సో ఏవైతే హెడ్డింగ్స్ ఉంటాయో, సో హెడ్డింగ్స్ అన్ని కూడా మనకి బోల్డ్ లా కనిపిస్తాయి. అంటే ఇది ఏంటంటే మనకి ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి, సో మనకి రిలేటెడ్ గా ఉంటే, సో ఇవన్నీ కూడా నార్మల్ టెక్స్ట్ లో అనేది మనం చదువుతాం. సో అలా మనకి చదివినప్పుడు మనకి ఏంటంటే, సో ఇంపార్టెంట్ కంటెంట్ అనేది ఉంటే, సో మనకి యూజర్ అనేది వచ్చి రీడ్ చేస్తారు. ఆటోమేటిక్ గా మనకి వెబ్సైట్ విజిటర్స్ అనేది పెరుగుతుంది. షూస్ యూజర్ ఫర్ నేమ్స్, టర్మ్స్ అండ్ ఎగ్జాంపుల్స్. మనకి ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలన్నా, సో దానికైనా సరే ఇటాలిక్ అనేది యూజ్ చేస్తాం. కానీ రెండిట్లో ఏది యూజ్ చేసినా పర్వాలేదు, కానీ ఎక్కువ మంది యూజ్ చేస్తే బోల్ట్ అని మాత్రమే యూజ్ చేస్తారు. చాలా రేర్ గా మాత్రమే మనం ఇటాలిక్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇమేజ్ ఆప్టిమైజేషన్. సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటే, సో మనం ఏదైతే ఇమేజెస్ అది కంటెంట్ లో పెడతాము, వెబ్సైట్ లో పెడతాము, వెబ్సైట్ మిడిల్ లో కానీ, సో వెబ్సైట్ ఎండింగ్ లో కానీ, పేజెస్ లో కానీ, బ్లాగ్స్ లో కానీ, ఇవన్నీ కూడా మనం ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది చేయాలి. సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ అని చెప్పేసి. సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ఇమేజెస్ సో దట్ సర్చ్ ఇంజిన్స్ కెన్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఇండెక్స్ దెమ్. ద ప్రాపర్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ హెల్ప్ ఇంప్రూవ్ వెబ్సైట్ ర్యాంకింగ్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. మనకి ఏదైతే ఉంటుందో ఇమేజ్ అనేది, సో ఇమేజ్ అనేది మనం ఆప్టిమైజ్ చేసుకున్నప్పుడు హై క్వాలిటీ కానీ, ఆ మనం డిజైనర్స్ తో కానీ, సో లేదంటే మనం వాళ్ళు డిజైన్ చేసింది మన వెబ్సైట్ లో మనం సో ఆప్టిమైజ్ చేయడానికి కానీ ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది యూజ్ చేసినప్పుడు చేస్తాము. నెక్స్ట్ మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాము. అవర్ మిషన్ అని చెప్పేసి ఉంది. సో వీళ్ళు ఏంటంటే దానికి సంబంధించి ఒక టెక్స్ట్ అనేది యూజ్ చేశారు. ఒక 4 లైన్స్ అనేది టెక్స్ట్ అనేది యూజ్ చేశారు. దీని పక్కన ఏంటంటే ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది చూసారు. సో మనం వెబ్సైట్ లో కంపల్సరీ దానికి రిలేటెడ్ గా ఉండే ఇమేజెస్ అనేది ఫస్ట్ మనం డౌన్లోడ్ ఐ మీన్ డిజైన్ చూపించుకోవాలి. అది లేదు అంటే మనకి ఫ్రీ ఇమేజెస్ కి సంబంధించి ఫ్రీ పిక్ అని చెప్పేసి ఉంటుంది. సో అవన్నా సరే మనం యూజ్ చేసుకొని వెబ్సైట్ లో అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ పెట్టాము, వెబ్సైట్ అంతా డిజైన్ చేసాము. సో ఇలా డిజైన్ చేసినప్పుడు మనకి గూగుల్ అనేది హౌ టు గూగుల్ అని చెప్పేసి మనం గూగుల్ వర్క్స్ అని చెప్పేసి చెప్పాం. గూగుల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, గూగుల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది మీకు 4 స్టెప్స్ లో చెప్పాను. సో లక్ష్మి, భవాని. సో హౌ టు గూగుల్ వర్క్స్. ప్రసన్న. హౌ టు గూగుల్ వర్క్స్. సో మీకు 4 స్టెప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను హౌ టు గూగుల్ వర్క్స్ అని చెప్పేసి. సో 4 స్టెప్స్ అనేది ఇప్పుడు యూజ్ అవుతుంది. సో ఎవరికైనా ఐడియా ఉందా?
ఎస్. సో మనం ఇప్పుడు క్రాలింగ్ అనేది చేస్తాం, గూగుల్ అనేది మన వెబ్సైట్ ని క్రాలింగ్ అనేది చేస్తుంది కదా. సో గూగుల్ ఏంటంటే అలా క్రాలింగ్ అనేది చేసినప్పుడు కొన్నిసార్లు హై క్వాలిటీతో ఉన్న ఇమేజెస్ ని గూగుల్ ఏంటంటే రీచ్ చేయలేదు. మనం గూగుల్ క్రాలింగ్ చేసుకున్నప్పుడు ఇమేజెస్ కానీ లింక్స్ కానీ సో పిన్ టు పిన్ అన్ని క్రాలింగ్ అనేది చేస్తుంది అని చెప్పేసి క్రాలింగ్ అనే ఒక పార్ట్ లో మనం నేర్చుకున్నాం. సో అలా క్రాలింగ్ చేసినప్పుడు ఇమేజెస్ మనం హై క్వాలిటీలో కానీ ఎక్కువ క్వాంటిటీ ఉన్న దాంతో మనం ఇమేజెస్ కానీ ఆప్టిమైజ్ చేసినా సరే, డిజైన్ చేపించుకున్నా, సో మనకి ఏంటంటే గూగుల్ అనేది ఎక్కువ రీడ్ చేయలేదు. సో క్రాలింగ్ అనేది మనకి చేయలేదు. సో క్రాలింగ్ అనేది చేయలేనప్పుడు ఏం చేస్తామంటే, సో వెబ్సైట్ అనేది మనకి అప్పుడు ఇమేజ్ అనేది రీడ్ చేయలేదు. రీడ్ చేయకపోతే ఆటోమేటిక్ గా మనకి ర్యాంకింగ్ అనేది రాదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏ వెబ్సైట్ అయినా సరే మీరు చూస్తే వెబ్సైట్ లో ఏ ఇమేజెస్ ఉన్నా దానికి ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది కంపల్సరీ చేసి మాత్రమే మనకి వెబ్సైట్ లో ఆప్టిమైజ్ అనేది చేస్తారు. సో అలా ఆప్టిమైజ్ అనేది ఎందుకు చేస్తారు, సో దానికి కండిషన్స్ ఏంటంటే చూద్దాం. సో మనకి ఏంటంటే గూగుల్ అనేది మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆ ఒక వర్డ్ అనేది ఉంటుంది. సో ఆ వర్డ్ ఏమంటి అని చెప్పేసి మనం ఆల్ట్ అట్రిబ్యూట్ కానీ సో ఆల్ ట్యాగ్స్ అని కానీ యూజ్ చేస్తాం. సో మనకు ఉండే ఇమేజ్ ఎక్కువ గూగుల్ అనేది స్కాన్ చేయకపోతే సో మనకి ఏదైతే ఉంటుందో సో దానికి మనం ఏం చేస్తామంటే ఆల్ట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి మనం దానికి ఒక రైటింగ్ అనేది మనం ఇస్తాం. సో ఆ రైటింగ్ అనేది ఇస్తే గూగుల్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా మనకి ఆ రైటింగ్ అనేది రీడ్ చేస్తుంది. సో ఆ రైటింగ్ అనేది రీడ్ చేసి సో ఈ రీడ్ చేసిన ఇమేజ్ కి దీనికి మీనింగ్ అని చెప్పేసి తెలుసుకొని అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి మనం సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి ఇమేజెస్ ఉన్నాయి. సో ఇమేజెస్ అవన్నీ మనకి కంటెంట్ ఆప్టిమైజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వెబ్సైట్ లో మనం కోడింగ్ చేసినప్పుడు కానీ సో వెబ్సైట్ మనం డిజైన్ చేసినప్పుడు కానీ ఇమేజ్ అనేది అప్డేట్ చేసినప్పుడు సో మనకి ఇక్కడ బ్లాంక్ అనేది కనిపిస్తుంది. సో మీకు వర్డ్ ప్రెస్ లో ఉంటుంది, వెబ్సైట్ అనేది క్రియేట్ చేసినప్పుడు మీకు వస్తుంది. సో అలా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇమేజ్ దేనికి సంబంధించింది, సో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఉంది, ఇక్కడేమో క్లాస్ రూమ్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది. సో మనం క్లాస్ రూమ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఏదైతే కంటెంట్ ఇమేజ్ కి దీని కింద సో మనకి ఇలా చూస్తే ఇక్కడ స్క్వేర్ బాక్స్ కింద ఉంటుంది. సో ఆ స్క్వేర్ బాక్స్ లో ఆల్ట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ మనం ఏం చేస్తామంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇమేజ్ అని చెప్పేసి పిఎన్జి అయితే పిఎన్జి అని చెప్పేసి మనం సేవ్ చేస్తాం. సో అలా సేవ్ చేసిన రైటింగ్ ఏదైతే ఉంటుందో ఇలాగా ఆ రైటింగ్ నేమ్ గూగుల్ అనేది క్రాలింగ్ చేసి సో ఇమేజ్ క్లాస్ రూమ్ ఆన్లైన్ కి సంబంధించింది అని చెప్పేసి సో అదంటే ఒక ఐడియాకి వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పేసి వస్తుంది. ఇమేజ్ దేనికి సంబంధించిందంటే ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించింది అని చెప్పేసి గూగుల్ కి మనం ఆల్ట్ అట్రిబ్యూట్ ద్వారా మనకి ఆల్ట్ అట్రిబ్యూట్ అంటే మనం రాసే రైటింగ్. సో మనం ఏమైతే అక్కడ సెంటెన్స్ ఇస్తామో ఆ సెంటెన్స్ ని మనం ఆల్ట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి అని అంటాం, లేదా ఆల్ట్ ట్యాగ్స్ అని చెప్పేసి అని అంటాము. సో అలా ఆల్ట్ అట్రిబ్యూట్ అనేది మనం ఇచ్చుకొని ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది చేసుకోవాలి. వెబ్సైట్ లో మీరు ఎన్ని ఇమేజెస్ పెట్టినా ఎన్ని లింక్స్ అవి పెట్టినా సరే గూగుల్ క్రాలింగ్ చేయడానికి సో దానికి వీలుగా ఉండే వే అనేది అది చూసుకుంటుంది. ఇమేజ్ అనేది మనం ఎక్కువ వెబ్సైట్ ఎక్కువ క్వాలిటీగా ఉండాలని చెప్పేసి ఇమేజ్ అనేది హై క్వాలిటీలో మనం డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే గూగుల్ స్కాన్ చేయదు. అలా స్కాన్ చేయలేనప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ట్రాగా మనం ఏం చేస్తామంటే ఆల్ట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి ఇస్తాము. వై ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే సో కంపల్సరీ, ఎందుకంటే సర్చ్ ఇంజిన్ వాట్స్ క్రాలింగ్ ఏ వెబ్సైట్ టు అండర్స్టాండ్ కంటెంట్. సో అది ఇమేజ్ దేనికి సంబంధించింది అనేది
కంపల్సరీ గూగుల్ కి తెలియాలి. అది తెలిసిన తర్వాతే మనకి యూజర్స్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి సో కంపల్సరీ ఏదైతే గూగుల్ ఉందో సో దానికి తెలియాలి కాబట్టి క్రాలింగ్ చేసినప్పుడు గూగుల్ కి అర్థం కావాలి కాబట్టి సో మనం దానికి ఎలాగైతే అర్థమవుతుందో ఆ వేలో అదే మనం చెప్తాం. సో ఇఫ్ అన్ ఇమేజ్ ఈస్ నాట్ ప్రాపర్లీ ఆప్టిమైజ్డ్, సో అది ఇమేజ్ అనేది మనకి ప్రాపర్ గా ఆప్టిమైజ్ అవ్వకపోతే సర్చ్ ఇంజిన్ మే నాట్ బి స్కాన్ ఆర్ ఇండెక్సింగ్. సో మనం ఏదైతే ఇమేజ్ అది పెడతాము అది సర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తే క్యాన్ నాట్ స్కాన్, సో అది స్కాన్ అనేది చేయదు, ఇండెక్సింగ్ చేయదు, స్కాన్ అనేది చేయదు. నాన్ ఆప్టిమైజ్డ్ ఇమేజెస్ ఏమైతే ఉంటాయో సో అవన్నీ కూడా మనకి నాట్ అపియర్ ఇన్ గూగుల్ ఇమేజ్ రిజల్ట్స్. మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది రాదు. సో కంపల్సరీ మనం ఇమేజ్ అనేది క్వాలిటీగా పెట్టినా పెట్టకపోయినా ఇమేజ్ పెడితే దాని కింద కంపల్సరీ మనం ఆల్ట్ ఆట్రిబ్యూట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఆప్టిమైజ్డ్ ఇమేజ్ ఇంప్రూవ్ పేజెస్ లోడింగ్ స్పీడ్ అండ్ ఎస్ఈఓ ర్యాంకింగ్. మనం కొంతమంది వెబ్సైట్ ఓపెన్ చేస్తే సో కొంతమంది వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఏంటంటే కొంచెం స్లోగా ఇమేజెస్ లోడింగ్ అవుతూ కొంచెం కొంచెం వస్తాయి. సో ఐడియా ఉంది ఎవరికైనా? సో ఇంకా చూడండి, ఇమేజెస్ ఏమైతే ఉంటాయో ఇమేజెస్ అన్ని కూడా లోడింగ్ అవుతూ అనేది వస్తాయి. సో అలా లోడింగ్ అవుతూ కంపల్సరీ రావాలి. సో అలా రావడానికి ఏం చేస్తామంటే మనం ఆల్ట్ ఆట్రిబ్యూట్ అని చెప్పేసి ఇస్తాం. గూగుల్ అవి ఏంటంటే సరిగ్గా క్రాలింగ్ అనేది చెయ్యు. సో క్రాలింగ్ అనేది చేయకపోతే ఆటోమేటిక్ గా మనకి యూజర్స్ అది సెర్చ్ చేసినప్పుడు కానీ యూజర్స్ అది చెక్ చేసినప్పుడు కానీ మనకి ఇమేజెస్ డౌన్లోడ్ అవ్వవు. సో డౌన్లోడ్ అవ్వకపోతే మనకు ఆటోమేటిక్ గా ఇమేజెస్ కనిపించవు. సో ఇవన్నీ ఓకే కదా, క్రాలింగ్ అంటే అర్థమైంది కదా. ఇమేజ్ ఆప్టిమైజేషన్ లో క్రాలింగ్ అనేది ఇంపార్టెంట్. సో అందుకే మీకు హౌ టు గూగుల్ వర్క్స్ అని చెప్పేసి చెప్పాను. ఇంకా గూగుల్ ఎలా వర్క్ చేస్తుందో అన్ని కూడా మీకు ఫర్దర్ టాపిక్ లో యూజ్ అవుతుంది కాబట్టి ముందు మనకి బేసిక్స్ అనేది నేర్చుకోవాలి. సో బేసిక్స్ అనేది నేర్చుకుంటే మనకి తర్వాత ఏమైతే టాపిక్స్ వస్తాయో ఆ వర్డ్స్ అనేది మనకి అర్థమవుతుంది. సో ఆల్ట్ అట్రిబ్యూట్, ఇంకోండి ఆల్ట్ అట్రిబ్యూట్ ని మనం ఏం చేస్తామంటే ఆల్ట్ ట్యాగ్ అని చెప్పేసి కూడా అంటాము. ద ఆల్ట్ అట్రిబ్యూట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ ఇమేజ్ ఇన్ వర్డ్స్. సో మనం ఏదైతే ఇమేజ్ పెడతామో సో ఇమేజ్ అనేది ఆప్టిమైజ్ చేస్తామో ఆ ఇమేజ్ కి రాసే మనం వర్డ్స్ అంటే రైటింగ్ కానీ సో వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ ఏముంటుందో సో ఇందాక చూస్తే ఆన్లైన్ క్లాస్ ఇమేజ్ అని చెప్పేసి కానీ సో ఆఫ్లైన్ క్లాస్ ఇమేజ్ కానీ సో అలా మనం ఏం చేస్తామంటే ఇమేజ్ కింద మనం కంటెంట్ అనేది రాస్తాం. ఆ ఇమేజ్ దేనికి సంబంధించింది అనేది దాన్ని మనం ఆల్ట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్ హెల్ప్ టు సర్చ్ ఇంజిన్ అండర్స్టాండ్ దట్ వే ఇమేజ్ ఈస్ అబౌట్. సో మనకు ఆ ఇమేజ్ ఏం చెప్తుంది అనేది కూడా మనకి సెర్చ్ ఇంజిన్ ద్వారా మనకి తెలుస్తుంది. ఆల్ టెక్స్ట్ ఈజ్ స్కానర్డ్ బై గూగుల్ అండ్ అదర్ సెర్చ్ ఇంజిన్స్ బోర్డ్స్. మనం ఆల్ట్ టెక్స్ట్ అనేది మనం చేస్తాం కదా, సో ఇమేజ్ కింద మనం రాసే రైటింగ్ ఏదైతే ఉంటుందో సెంటెన్స్ కానీ రైటింగ్ కానీ వర్డ్స్ కానీ సో ఇందులో ఏమైనా సరే ఏం రాసినా సరే మనం దాన్ని ఆల్ట్ టెక్స్ట్ అని కానీ ఆల్ట్ ట్యాగ్ అని కానీ ఆల్ట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి కానీ అంటాము. సో ఈ మూడి నేమ్స్ కూడా ఒకటే. సో ఆల్ టెక్స్ట్ అంటే ఏంటని అంటారు. సో ఆల్ టెక్స్ట్ అన్న సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ లో మనం యూజ్ చేస్తాము. సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ అవ్వకపోతే సో ఆప్టిమైజ్ కి మనం రీప్లేస్ గా మనం ఏం చేస్తామంటే ఆల్ట్ టెక్స్ట్ కానీ ఆల్ట్ అట్రిబ్యూట్ ఆర్ ఆల్ట్ ట్యాగ్ అని చెప్పేసి మనం వాడతాం. సో ఆల్ట్ టెక్స్ట్ ఈజ్ స్కానర్డ్ బై గూగుల్.
ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఇమేజ్ అనేది హై క్వాలిటీలో ఉంది, గూగుల్ క్రాలింగ్ చేసుకోలేదు. సో అది మనకి ఏం చేస్తామంటే టెక్స్ట్ అనేది ఉంటుంది కదా, టెక్స్ట్ అనేది గూగుల్ మనకి సెర్చ్ ఇంజిన్ బాట్స్ అనేది ఈజీగా క్రాలింగ్ అనేది చేస్తుంది. కానీ ఇమేజ్ డస్ నాట్ లోడ్. ఇమేజ్ మనకి ఏంటంటే అప్పుడు మనకి లోడింగ్ అవుతూ కూడా మనకి రాదు. సో ఇట్ ద ఆల్ టెక్స్ట్ విల్ బి డిసేబుల్ ఇంట్రెస్ట్. సో మనకి ఏదైతే ఆ, మనకి ప్లే అవ్వదో, మనకి ఇమేజ్ అనేది లోడింగ్ అవ్వదు. సో అవన్నీ కూడా మనకి ఆల్ట్ అట్రిబ్యూట్ ఇస్తే ఆటోమేటిక్ గా మనకి గూగుల్ అనేది స్కాన్ చేసి సో ఆ ఇమేజ్ అనేది మనకి రిలీజ్ అనేది చేస్తుంది. సో ఇది ఇమేజ్ ఆప్టిమైజేషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకోటి చూడండి, మీకు ఆల్ట్ అట్రిబ్యూట్ అనేది టెక్స్ట్ ఎలా ఇవ్వాలంటే ఇంకో ఇమేజ్ మనకి ఏదైతే ఉందో సో ఆ ఇమేజ్ మనం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఇంకో పిఎంజి, సో దాంట్లో మనం డౌన్లోడ్ చేసుకొని సో ఇంకో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సర్వీసెస్ దాని ఆ ఇమేజ్ కి సంబంధించి పెట్టాను. సో అది ఇమేజ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సర్వీసెస్ అని చెప్పేసి ఉన్న ఇమేజ్ రిలేటెడ్ గా పెట్టాను కాబట్టి నేను సో ఈ ఫాంట్ లో అనేది నేను ఈ ఫార్మేట్ ఫార్మేట్ లో అనేది నేను ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది చేసుకొని సో ఆల్ టెక్స్ట్ లో అనేది నేను పేస్ట్ అనేది చేసుకుంటాను. సో ఇమేజ్ దేనికి సంబంధించిందో సో ఇమేజ్ దగ్గర మనం ఇది చేసుకుంటాం. సో మీరు ఇంటర్వ్యూకు అటెండ్ అయినప్పుడు కానీ సో ఏంటంటే ఆల్ అట్రిబ్యూట్ ఫార్మేట్ అని చెప్పేసి మనకి రిటర్న్ టెస్ట్ లో కానీ సో అలా అడిగినప్పుడు సో మనం ఏం చేస్తామంటే ఆ ఇమేజ్ దేనికి సంబంధించిందో సో అది దానికి పెట్టి మనం పిఎంజి అని చెప్పేసి ఆల్ టెక్స్ట్ ఇవ్వండి. సో ఆల్ట్ అని చెప్పేసి ఇచ్చి ఇది ఏదైతే ఉంటుందో ఇమేజ్ టెక్స్ట్ అనేది మనం చేస్తాము. ఈ విలువను క్లియర్ కదా? ఫార్మేట్ అందరికీ అర్థమైందా? సో ఈ ఫార్మేట్ అనేది కంపల్సరీ నోట్ చేసుకోండి, అండ్ అలాగే మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో అందులో కూడా మీకు ఉంటుంది. సో మనం ఏవైతే ఏజెన్సీస్ అని చెప్పేసి ఉంటాయో దాన్ని యూజ్ చేస్తాం. సో మనం ఏంటంటే ఇమేజెస్ ఏమైతే ఉంటాయో అది సో మనం డూప్లికేట్ ఒక వెబ్సైట్ లో యూజ్ చేసిన ఇమేజ్ వేరే వెబ్సైట్ లో యూజ్ చేయకూడదు. సో మనం ఏంటంటే అది ఒరిజినల్ గా యూజ్ చేయాలి, అది మనకి ఏంటంటే మనం అది ఓన్ గా క్రియేట్ అన్న చేసుకుని ఉండాలి ఇమేజ్. ఇంకోండి చూడండి, డోంట్ కాపీ ఆర్ డూప్లికేట్ ఇమేజెస్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్. సో మనం అదర్ వెబ్సైట్స్ నుంచి సో ఇమేజ్ బాగుంది కదా అని సో లేదు అంటే ఏమైనా కానీ సో మనం కంటెంట్ కాపీ చేయకూడదు, అట్ ద సేమ్ టైం ఇమేజెస్ కూడా మనం కాపీ చేయకూడదు. సో అలా కాపీ చేస్తే మనం ఏంటంటే కాపీరైట్ ఇష్యూ అనేది మనకు అవుతుంది. సో క్రియేట్ యువర్ ఓన్. సో మనం ఫొటోస్ కానీ లోగోస్ కానీ గ్రాఫిక్స్ కానీ సో ఇవన్నీ కూడా మనం క్రియేట్ గా ఓన్ గా మనం డిజైనర్స్ తో అనేది డిజైన్ చేపించుకోవాలి. సో చేపించుకున్న తర్వాతే మనం వెబ్సైట్ లో కానీ సో సోషల్ మీడియాలో కానీ సో దేంట్లో అయినా సరే మనం యూజ్ చేస్తాము. ఇంకా ఒరిజినల్ ఇమేజెస్ హెల్ప్ టు అవాయిడ్ ద కాపీరైట్ ఇష్యూస్ అండ్ ఇంప్రూవ్ ట్రస్ట్. మనం ఏదైతే మనం సెల్ఫ్ గా క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ ఉంటాయో అవి మనం ఓన్లీ పోస్ట్ చేస్తే మనం ఏం చేస్తామంటే కాపీరైట్ ఇష్యూస్ కానీ ఏమీ అవ్వవు. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇంప్రూవ్ ట్రస్ట్ అనేది మనకి ఇంప్రూవ్ అనేది అవుతుంది. డోంట్ యూజ్ కాపీడ్ ఇమేజెస్ ఫ్రమ్ కాంపిటేటర్స్ అండ్ అదర్ సోర్స్. సో మనకి ఎవరైతే కాంపిటేటర్స్ ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి కానీ అదర్ వెబ్సైట్ ఏ వెబ్సైట్ నుంచి అయినా సరే మనం ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసి కానీ సో సేమ్ ఇమేజ్ కానీ మనం యూజ్ చేయకూడదు. సో అలా యూజ్ చేస్తే మనం బ్లాక్ హెడ్ ఎస్ఈఓకి వెళ్ళిపోతాం. సో ఆటోమేటిక్ గా మనకి గూగుల్ అనేది ర్యాంక్ ఇవ్వదు. డూప్లికేట్ ఇమేజెస్ కెన్ ఎఫ్లెక్ట్ ఎస్ఈఓ పర్ఫార్మెన్స్. సో మనకి ఏంటంటే ఇమేజెస్ బట్టి కూడా మనకి గూగుల్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏది ఫాలో అవ్వకపోయినా సరే మనకి ఎస్ఈఓ పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.
సో మనం ఎస్సీఓ చేసేది మెయిన్ ఏంటంటే సో మన ర్యాంకింగ్ కోసం. సో మనం ఏంటంటే కంపల్సరీ గుడ్ హెడ్ ఎస్సీఓ మాత్రమే యూజ్ చేస్తాము. గూగుల్ రిఫర్స్ యూనిక్ అండ్ ఒరిజినల్ కంటెంట్ అండ్ ఇంక్లూడింగ్ ఇమేజెస్. మనం ఏదైతే కంటెంట్ కానీ ఇమేజెస్ కానీ లింక్స్ కానీ ఏదైనా సరే మనం ఏం చేస్తామంటే జెన్యున్ గా యూజ్ చేయాలి. సో డూప్లికేట్ కానీ సో అదర్ వెబ్సైట్ నుంచి కాపీ పేస్ట్ కానీ సో కాపీడ్ కానీ సో ఇది చేయకూడదు. సో అలా చేస్తే మనకి ఆటోమేటిక్ గా కాపీరైట్ ఇష్యూ అనేది అవుతుంది. సో మీకు కాపీరైట్ ఇష్యూ అనేది మీకు ఐడియా ఉందా? సో కాపీరైట్ ఇష్యూ అనేది ఎందుకు చేస్తారు ఏంటి అనేది. సో డిజిటల్ మార్కెటింగ్ లో కూడా మనం కూడా సో కాపీరైట్ ఇష్యూ అనేది సో ఎక్కడా కూడా అవ్వకుండా చూసుకోవాలి. అది ఏ క్లయింట్ అయినా సరే మన ఓన్ వెబ్ బిజినెస్ అయినా ఓన్ వెబ్సైట్ అయినా సరే. సో కాపీరైట్ ఒక్కసారి అయితే సో మెయిల్ కానీ సో బిజినెస్ కానీ గూగుల్ అనేది ర్యాంకింగ్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది, చాలా ఇయర్స్ పడుతుంది. సో మనకి ఏంటంటే యూజ్ రిలవెంట్ అండ్ డిస్క్రిమినెంట్ ఆల్ టెక్స్ట్. సో మనకు ఇమేజ్ కి సూటబుల్ అయ్యే ఆల్ టెక్స్ట్ అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి ఇమేజ్ ఆప్టిమైజేషన్ లో. యూజ్ ఇమేజెస్ రిలేటెడ్ యువర్ వెబ్సైట్ కానీ సర్వీసెస్ కానీ ఏదైందో దానికి రిలవెంట్ గా ఉన్నాయి మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. కంప్రెస్ ఇమేజ్ ఇంక్లూడింగ్ ఫైల్ సైజ్. సో ఈ ఫైల్ సైజ్ అనేసి కూడా ఉంటాయి. సో ఫైల్ సైజ్ అనేది సో ఇంత ఎంబీతోనే యూజ్ చేయాలని కూడా మనకి ఇమేజెస్ లో ఉంటాయి. అది మీరు చూసుకునే టెంప్లెట్స్ బట్టి కూడా ఉంటాయి. సో యూజ్ ప్రాపర్ ఇమేజ్ ఫాంట్స్ చూడండి, జేపీజీ కానీ పిఎన్జీ కానీ ఓన్లీ ఇవి మాత్రమే మనం వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు ఇమేజ్ ఆప్టిమైజేషన్ కి ఇవి మాత్రమే యూజ్ చేయాలి, జేపీజీ కానీ పిఎన్జీ కానీ. ఎవ్రీవన్ క్లియర్ కదా? సో ఇప్పుడు వరకు చెప్పిన క్లాసులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో టుమారో ఏంటంటే మొత్తం ఇప్పుడు వరకు అయిన క్లాసులు అన్నిటిలో కూడా నేను డౌట్స్ అడుగుతాను. ఓకే కదా? సో నేను ఎవరి నేమ్ చెప్తే వాళ్ళు రిప్లై ఇవ్వాలి, ఆర్ లేదు అంటే అన్మ్యూట్ చేసినా సరే ఒకసారి ఆన్సర్ అనేది నాకు చెప్పాలి. ఎవ్రీవన్ క్లియర్? సో టుమారో క్లాస్ అయితే ఆల్మోస్ట్ ఒక 10 minutes నేను ఆల్రెడీ క్వశ్చన్స్ అడుగుతాను. సో దానికి మీరు ఆన్సర్ అయితే చేయండి. సో ఇప్పుడు వరకు జరిగిన క్లాసులో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి.